గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన ఎగ్జామినేషన్ షిఫ్ట్ 2 అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము షిఫ్ట్ 1 అనేది డిస్కస్ చేసాము. ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఇన్ ప్లేలిస్ట్. సో ఈరోజు సెకండ్ షిఫ్ట్లో ఏమైతే క్వశ్చన్స్ అడిగాడో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇది నా మొబైల్ నెంబర్. ఎగ్జామ్ మెటీరియల్ కావాలంటే, హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలన్నా కానీ మీకు కాల్ చేయొచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. లెట్ us స్టార్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. ఈరోజు చూసినట్లయితే స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ SPH ఇది లాంచ్ చేసిన ప్లేస్ ఏదని అడిగాడు అనమాట. ఇది రాజస్థాన్లో ఈ విధంగా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేది సంబంధించి ఈ టైంలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇన్ ద పోస్ట్ COVID-19 సిచ్యువేషన్లో లాంచ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఎక్కడ లాంచ్ చేశారని అడిగాడు. సో రాజస్థాన్ ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా ఉమెన్స్ డే రోజు ఈ విధంగా బాలికా దివస్ రోజు ఏదైతే అంటే మన ఆడపిల్లల గర్ల్స్ డే అంటారు కదా, ఆ గర్ల్స్ డే రోజు సృష్టి గోస్వామి 20 ఏళ్ళ ఒక పాప ఈ విధంగా హరిద్వార్ నుంచి బిలాంగ్ చేస్తుందన్నమాట. సో ఒకరోజు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ కావడం జరిగింది. సో ఇక్కడ 24th of January తను ఒకరోజు చీఫ్ మినిస్టర్గా ఉందని మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే గర్ల్స్ డే రోజు. లాస్ట్ క్వీన్ టు బి రెడ్ అండ్ లవ్డ్ అనే పుస్తకాన్ని చిత్రా బెనర్జీ దేవికా రాణి ఈమె ఈ లాస్ట్ క్వీన్ టు బి రెడ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. లిటరరీ డైరెక్టర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ రీసెంట్గా ఎవరు గెలిచాడు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ 2020 అనే ఈ అవార్డుని? రాజ్ కమల్ ఝా ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో ఇతను ఒక నిర్భయ కేసు, మనకు తెలుసు, రేప్ సంబంధించి కేస్ ఆఫ్ సెక్షువల్ అజాల్ట్ సంబంధించి. సో ఇతను ఒక మంచి పుస్తకం రాయడం జరిగింది కాబట్టి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ అనేది ఇతనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉదయ్ శంకర్ మనకు తెలుసు, ఇతను రీసెంట్గా చైర్మన్ ఆఫ్ ఇండస్ట్రీ బాడీ ఫిక్కీగా టేక్ ఓవర్ చేయడం జరిగిందనమాట. సో ఉదయ్ శంకర్ అడిగాడనమాట హూ ఇస్ ద చైర్మన్ అని. నెక్స్ట్ మనం చూసినట్లయితే కేరళ చీఫ్ మినిస్టర్ అడిగాడు. పినరాయి విజయన్ అనే అతను మనకి కేరళ చీఫ్ మినిస్టర్ అనమాట. రీసెంట్గా ఒక జెండర్ పార్క్ అనేది ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కేరళలో స్టార్ట్ చేశారు. అది కోజికోడ్లో 200 crore ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఈ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ టు బికమ్ సస్టైనబుల్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పి ఈ జెండర్ పార్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రూజ్వెల్ట్ ఆల్సో సాట్ టు కన్విన్స్ ద పబ్లిక్ దాట్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాజ్ ద బెస్ట్ మీన్స్ టు ప్రివెంట్ ఫ్యూచర్ వార్స్. ఓవరాల్ ఇక్కడ యునైటెడ్ నేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఎప్పుడు ఏ సంవత్సరంలో ఈ విధంగా స్థాపించబడింది అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్? 1945లో అక్టోబర్ 24 అని తెలుసుకోవచ్చు. దీన్ని ఎవరు ఫౌండర్ అంటే రూజ్వెల్ట్ అనే అతను. అప్పుడు ఈ విధంగా 29 నేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ బుక్ ట్రస్ట్ NBT ఇది రీసెంట్గా ఎవరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేశాడనే క్వశ్చన్ రావడం జరిగింది. ఇది రమేష్ పోఖ్రియాల్ నిశంక్ అనే అతను దీన్ని ఇనాగ్రేట్ చేశాడని చెప్పుకోవచ్చు. యూనియన్ మినిస్టరు జితేంద్ర సింగ్ హ్యాస్ రిలీజ్డ్ ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ బుక్ పేరు ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఇది ఎవరు కంపోజ్ చేయడం జరిగింది అంటే డాక్టర్ అశోక్ K. వాయడ్. ఇతను ఈ పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగిందనమాట. సో అడిగాడు క్వశ్చను, హూ రోడ్ ద గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని? డాక్టర్ అశోక్ K. వాయడ్. 30th January మెటైర్స్ డే జరుపుకుంటారనమాట. దాని హిందీలో మనం షహీద్ దివస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇన్ ద కమెమరేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే UNO డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th October 1945. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. పిట్యూటరీ గ్లాండ్ లొకేషన్ అడిగాడు. సో ఇది అట్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ మనం చూడొచ్చు. బిహైండ్ ద బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అనేది ఎంత సైజు ఉంటుంది అంటే 1.25 centimeters నియర్ అబౌట్ మనం చూడొచ్చు అనమాట. సో దీన్ని మనము సెల్లా టుర్సికా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో బోన్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది BSI ఎక్కడుందిరా అంటే
కోల్కతాలో మనము ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనం చూడొచ్చు. నోబెల్ ప్రైజ్ రీసెంట్గా 2020లో ఎంతమందికి రావడం జరిగిందంటే ఆండ్రియా ఎం గెజ్కి, రోజర్ పెన్రోజ్కి, రైన్హార్డ్ గెన్జెల్కి, వీళ్ళ ముగ్గురికి ఈ ఫిజిక్స్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. పార్లే ఆగ్రో రీసెంట్గా ఎవర్రా బ్రాండ్ అంబాసిడరు కావడం జరిగింది అంటే ప్రియాంక చోప్డా జొనాస్, ఇప్పుడు పేరు మారిపోయింది, ప్రియాంక చోప్డా జొనాస్. ఈమె ఈ విధంగా నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ టు మ్యాక్సిమైజ్ రీచ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ఫ్రూట్స్ ప్లస్ ఫిజ్ పోర్ట్ఫోలియో బీ ఫిజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక జ్యూస్ అనమాట. సో పార్లో ఆగ్రో అనే కంపెనీ ఈమెను బ్రాండ్ అంబాసిడర్గా నామినేట్ చేసింది. జోగ్ ఫాల్స్ అనేది మనకు తెలుసు శరావతి నది పైన ఉంది. వీటి హైట్ అడిగాడు 253 మీటర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఫీట్లో కన్వర్ట్ చేస్తే 830 ఫీట్ అనమాట. అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మీకు అది. సో ఇదేంటంటే థర్డ్ హైయెస్ట్ వాటర్ ఫాల్గా మనం గుర్తుంచుకోవాలి ఇండియాలో. సో ఇక్కడ మనం ఇది చూసినట్లయితే దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది, ఇది గోవాలో మనం చూడొచ్చు. సో వాటి హైట్ 300 మీటర్స్ అయితే. అదేవిధంగా నోహకాలి ఫాల్స్ అనేది 335 మీటర్స్. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఈ జోగ్ ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కర్ణాటకలో మనం చూడొచ్చు. రివర్ పేరు శరావతి అనమాట. నెక్స్ట్ కరెన్సీ ఆఫ్ భూటాన్ అడిగాడు. విల్ట్రూమ్ అనేది ఇది భూటాన్ యొక్క కరెన్సీ అనమాట. దీన్ని 100 చట్టం సబ్ డివిజన్ చేయడం జరిగింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ మనం చూసినట్లయితే ఇక్కడ 7 సిస్టర్ స్టేట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అరుణాచల్ ప్రదేశ్ షేర్స్ చైనా తోటి మరియు టిబెట్, భూటాన్, మయన్మార్ ఈ 3 దేశాలతోటి ఏ స్టేటు ఈ విధంగా 3 దేశాలతోటి బార్డర్ చేసుకుంటుందంటే అరుణాచల్ ప్రదేశ్ అని మనం తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు నేషనల్ క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్. ఈ నేషనల్ క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ ఏదిరా అంటే మాలే అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే. ఓకే, ఇది అడగడం జరిగింది. ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 1951. ఇక్కడ చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాజ్ చైర్డ్ బై ద కేసీ నియోగి. ఆ టైంలో ఈ విధంగా చేయడం అంటే హీ వాజ్ ద హెడ్ అనమాట, కేసీ నియోగి అనే అతను. సో 1951లో ఇది అపాయింట్మెంట్ చేయడం జరిగిందనమాట. నేషనల్ ఎమర్జెన్సీ అనేది కుడ్ బి డిక్లేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆఫ్ వార్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ అండర్ ఆర్టికల్ 352. ఓవరాల్ ఆర్టికల్ 352 ఏం మెన్షన్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ వార్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే డిబాకెల్ అంటే డిఫీటు, లాజు, ఫెయిల్ అండ్ డిస్కంఫిచర్ అని చెప్పుకోవచ్చు. ఓస్ట్రసైజ్ అంటే బ్యానిష్, డీపోర్ట్, రిలిగేట్, ఎక్సైల్ అని చెప్పుకోవచ్చు. జెట్టిజన్ అంటే అబాండన్ లేదా ప్రిజర్వ్ అని ఆపోజిట్ మనం తెలుసుకోండి. సో జెట్టిజన్ అంటే అబాండన్ చేయడము, ఇక్కడ ప్రిజర్వ్, కీప్ అనేది ఆపోజిట్స్. డీవియస్ అంటే ట్రిక్కీ, దాని ఆపోజిట్ స్ట్రైట్ అండ్ డైరెక్ట్ అని చెప్పుకోవచ్చు. మాకి ఇవన్నీ చూసినట్లయితే 1:8:27:X అని మనం చేసుకోండి రీజనింగ్ ప్రకారము. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఏజ్ ఎంత అంటే 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు చీఫ్ జస్టిస్ అనేది ఉండొచ్చు. రెజిగ్నేషన్ లెటర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఎవరికి ఇస్తారా అంటే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనము ఎప్పుడైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆబ్సెంట్ ఉంటారో నెక్స్ట్ అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకుంటాడనమాట. సిమెంట్ని కనుగొనే ఈ సైంటిస్ట్ ఎవరా అంటే జోసెఫ్ ఆస్పిడిన్ అనే అతను ఈ సిమెంట్ని కనుక్కోవడం జరిగింది. సో ఇదేంటంటే ఇక్కడ చూసినట్లయితే who heated a mix of ground limestone and clay in his kitchen stove, then pulverized the concentration into a fine powder అని మనం గుర్తుంచుకోవాలి. డైనాసిటీ వాజ్ ఆఫ్ ఆఫ్ఘాన్ ఆరిజిన్ ఏదిరా అంటే ఇక్కడ బాలోల్ డైనాసిటీని ఫౌండర్ ఎవరు అంటే బాలోల్ లోడి అనే అతను ఈ లోడి డైనాసిటీ యొక్క ఫౌండర్ అని మనం గుర్తుంచుకోండి. 14th ఫినాన్స్ కమిషన్ రీసెంట్గా మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు ఆ టైంలో ఉన్నిందంటే వేణుగోపాల్ రెడ్డి. సో ఇక్కడ 14th ఫినాన్స్ కమిషన్ ఇతను అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇతను దానికి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గురించి అడిగాడు అనమాట, 14th ఫినాన్స్ కమిషన్ మినిస్టర్.
డాక్టర్ జిఆర్ చింతల ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ నబార్డ్ చైర్మన్ అడిగాడు డాక్టర్ జిఆర్ చింతల. సో ఇతను 27 May 2020 నుంచి టేక్ ఓవర్ చేయడం జరిగింది. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందని అడిగాడు. కర్ణాటకలో మనము కొడగు డిస్టిక్లో మనం చూడొచ్చు ఇది. అదేవిధంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ అని అడిగాడు అనమాట. 2020లో టైమ్ ఫర్ నేచర్ అని చెప్పి దీని యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది విత్ ఫోకస్ ఆన్ ఇట్స్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ద ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ సపోర్ట్స్ లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము జోజిలా పాస్ అనేది ఎక్కడుందని అడిగాడు. ఇది ఒక మౌంటైన్ పాస్ ఇన్ ద హిమాలయాస్ ఇన్ ద ఇండియన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్లో మనం చూడొచ్చు. సో లొకేటెడ్ ఇన్ ద డ్రాజ్, ద పాస్ కనెక్ట్స్ ద కాశ్మీర్ వ్యాలీ టు ద వెస్ట్ with the Dras and Suru Valley in the northeast and the Indus Valley further east అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఉబుంటు అనేది ఒక లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్గా గుర్తుంచుకోండి. దీని గురించి అడిగాడు అనమాట ఏంది అనేది. సో నెక్స్ట్ కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది KNPP ఎక్కడుందిరా అంటే 650 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ చెన్నై మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఎక్కడరా అంటే తిరునల్వేలి డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు, తమిళనాడులో. చాలా ఇంపార్టెంట్. 650 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ చెన్నై మనం చూడొచ్చు అనమాట కుందంకులం. పినాకా అనేది మల్టిపుల్ రాకెట్ లాంచర్. ఇది ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా అండ్ డెవలప్డ్ బై ద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇండియన్ ఆర్మీ కోసం అనేది రీసెంట్గా DRDO డెవలప్ చేసిందనమాట. పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచర్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 40 కిలోమీటర్ ఫర్ Mark 1 అండ్ 75 కిలోమీటర్ ఫర్ Mark 2 అండ్ కెన్ ఫైర్ ఎ సాల్వో ఆఫ్ 12 హీ రాకెట్స్ ఇన్ 44 సెకండ్స్లో ఇది ఫైర్ చేయగలుగుతుంది అనమాట. దేని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారంటే CPUని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. ప్రాసెసర్ని మనము హార్ట్ ఆఫ్ కంప్యూటర్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అ మెకానిజం యూజ్డ్ బై ద బ్రౌజర్స్ టు రిట్రీవ్ ఎనీ పబ్లిష్డ్ రిసోర్స్ ఆన్ ద వెబ్. URL అబ్రివేషన్ అడిగాడు. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3rd ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది 10th January 2020 మరియు 22nd January 2020 ఇవి ఎక్కడ జరిగాయంటే వీటి మధ్యలో గౌహతిలో అస్సాంలో జరగడం జరిగిందనమాట. సో ఏజ్ గ్రూప్ 17 నుంచి 21 సంవత్సరాల మధ్యలో. సుకన్య సమృద్ధి యోజన దేనికి సంబంధించింది అంటే గర్ల్ చైల్డ్ ప్రాస్పరిటీ అకౌంట్ సంబంధించి అని మనం గుర్తుంచుకోవాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్డ్ సేవింగ్ స్కీమ్ టార్గెటెడ్ అట్ ద పేరెంట్స్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్గా మనం గుర్తుంచుకోండి. ఇన్ టోటల్ 3 battles అనేది మనకి పానిపట్ జరిగిందనమాట. సో 26 ఒకటి, 56 ఒకటి, 1761 ఒకటి. సో ఈ 3 బాటిల్లు 1, 2, 3. సో సెకండ్ బ్యాటిల్ అనేది ఎవరి మధ్యలో జరిగిందిరా అని అడిగాడు అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సెకండ్ బ్యాటిల్ హీమో అండ్ అక్బర్ మధ్యలో జరిగిందని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే శబరిమల టెంపుల్ అనేది కేరళలో ఉందన్నమాట. పెరియర్ టైగర్ రిజర్వ్ ఇన్ ద పెరినాడ్ విలేజ్. ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ ఏంట్రా అంటే పత్రమిత్త అనే డిస్ట్రిక్ట్లో కేరళలో ఉంది శబరిమల అయ్యప్ప స్వామి. సౌత్ అమెరికా అనేది దెర్ ఆర్ 2 countries దట్ ఆర్ ల్యాండ్ లాక్డ్. ఈ సౌత్ అమెరికాలో 2 countries ఏవిరా అంటే ల్యాండ్ లాక్డ్, బొలీవియా మరియు పారాగ్వాయ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం గుర్తుంచుకున్నట్లయితే విజయ బ్యాంకు మరియు దేనా బ్యాంకు 2 మెర్జు దేనితో అయిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి 1 April 2019 మెర్జ్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రెస్టీజియస్ జ్ఞానపీఠ్ అవార్డు అనేది రీసెంట్గా అచ్యుతానందన్ నంబూతిరికి ఈ అవార్డు అనేది 55ది రావడం జరిగిందనమాట. సో అతన్ని మనము అకితం అని కూడా పిలుస్తారనమాట. ఇతనికి ఈ జ్ఞానపీఠ్ పురస్కార్ అవార్డు అనేది లిటరేచర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పట్టచరిత్ర. ఈ పట్టచరిత్ర అనేది ఫేమస్ పెయింటింగ్స్ ఆఫ్ ఒడిషా డిస్ట్రిక్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి పెయింటింగ్స్ గురించి మనము తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒడిషా మరియు వెస్ట్ బెంగాల్ కూడా, అగర్ ఆప్షన్లో వెస్ట్ బెంగాల్ ఉంటాయి. సో సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్లో ట్రావెల్ అస్సలు కాదు. సో సౌండ్ అనేది ఖచ్చితంగా మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము కల్హనుడు రాజతరంగిని రాయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ క్లాస్ ఆఫ్ బ్రాహ్మణాస్ వాటికి సంబంధించి అడిగాడు క్వశ్చన్. రాజతరంగి రాసింది ఎవరంటే కల్హన. అర్థశాస్త్ర అంటే కౌటిల్య అనమాట. ICAR అబ్రివేషన్ అడిగాడు. ఇక్కడ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని అడిగాడు అనమాట. సో ఈ పొటాటో ఇన్స్టిట్యూట్ అనేది షిమ్లాలో మనం చూడొచ్చు అనమాట. ఆత్మారాం పాండురంగ అతన్నే మనము ఆత్మారాం పాండురంగ్ తుకాదేకర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇతను ప్రార్థనా సమాజ్ యొక్క ఫౌండర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనము
1823 నుంచి 26 ఏప్రిల్ 1898. సో ఇక్కడ వాజ్ అన్ ఇండియన్ ఫిజిషియన్ అండ్ సోషల్ రిఫార్మర్ అని మనం తెలుసుకోవచ్చు. ఇతను ఫౌండ్ చేయడం జరిగిందనమాట. ద ఓన్లీ ప్రెసిడెంట్ టు బీ ఎలక్టెడ్ దస్ ఆఫ్టర్ బీయింగ్ యునానిమస్లీ సపోర్టెడ్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ. అట్ ద ఏజ్ ఆఫ్ 64 నీలం సంజీవ్ రెడ్డి యంగెస్ట్ ప్రెసిడెంట్గా నామినేట్ కావడం జరిగిందనమాట. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాడనమాట. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి అని మనం తెలుసుకోవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ వారణాసి జంక్షన్ నుంచి ఇది మూవ్ అవుతుందన్నమాట. ఇట్ వాస్ స్టార్టెడ్ బిట్వీన్ విచ్ ప్లేసెస్ అనేది క్వశ్చన్ అనమాట. చూసుకోండి. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఎడ్వర్డ్ జెండర్ అనేది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, డిస్కవర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఏంటంటే వ్యాక్సిన్ ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ ద వైరియోలా వైరస్. ఈ వైరియోలా వైరస్ అగైనెస్ట్ ఈ వ్యాక్సిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇది మనం చూసినట్లయితే వాళ్ళు ఈ విధంగా 21 నవంబర్ని వరల్డ్ టెలివిజన్ డేగా నామినేట్ చేయడం జరిగిందనమాట. సో అడుగుతారనమాట ఎవరు అంటే ఈ విధంగా యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళే ఈ విధంగా నామినేట్ చేశారనమాట వరల్డ్ టీవీ డే అని చెప్పి. 21 నవంబర్కు సెలబ్రేట్ చేసుకుంటాం మనం వరల్డ్ టెలివిజన్ డే. అదేవిధంగా పాలా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే గోపాలుడు. ఈ విధంగా గోపాల పాలా డైనాసిటీ ఫౌండర్ అనమాట. కోబాల్ట్ సల్ఫేట్ లేదా మనము CuSO4 అది ఇక్కడ ఏంటంటే బ్లూ విట్రియాల్ గురించి అడిగాడు అనమాట. సో కాపర్ సల్ఫేట్ ఇట్స్ కాపర్ సల్ఫేట్ ఈజ్ బ్లూ విట్రియాల్. ఇక్కడ కోబాల్ట్ సల్ఫేట్ అంటే CuSO4 7H2O. ఇది కోబాల్టస్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్. ఓవరాల్ ఏంటంటే క్వశ్చన్ అడిగింది బ్లూ విట్రియల్ గురించి అడిగాడు, కాపర్ సల్ఫేట్ అంటారు. ఇది మాత్రము కోబాల్ట్ సల్ఫేటు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో అడిగింది బ్లూ విట్రియల్ ఏంద్రా అంటే కాపర్ సల్ఫేట్ అనమాట. సో క్వశ్చన్స్ ఆర్ 2 ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఏది అడిగాడో మీరు చూసుకోండి. సన్నా మ్యారిన్ రీసెంట్గా తను ఏమైందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిన్లాండ్గా నామినేట్ కావడం జరిగింది. సో ఇది ముందు ఈమె మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్గా చేసింది. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్గా నామినేట్ కావడం జరిగింది. ఎవరు ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడాడని అడిగాడు. సచిన్ టెండూల్కర్ 200 మ్యాచ్ ఆడాడు. స్టీవా అనేది మరియు రిక్కీ పాంటింగ్ అనేది మనము ప్లేయర్స్ అని మనం తెలుసుకోవచ్చు ఎక్కువగా ఆడిండేది. శ్రీ రాజీవ్ కుమార్ ఏం అజ్యూమ్ చేశాడంటే ఇతను చార్జ్ యాజ్ ద న్యూ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శ్రీ కుమార్ జాయింట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సునీల్ అరోరా అండ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఈజ్ అ గ్లోబల్ హాలిడే సెలబ్రేటెడ్ యాన్యువల్ ఆన్ March 8 ఇది జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గాంధీస్ థాట్స్ ఆన్ లైఫ్ యాజ్ ఏ పాత్వే టు గాడ్. ఈ పాత్వే టు గాడ్ అనే పుస్తకాన్ని మహాత్మా గాంధీ రాయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ పార్క్. ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ ఇన్ ద వరల్డ్ ద బిగ్గెస్ట్ వన్ అంటే ఇక్కడ మనము నార్త్ ఈస్ట్ ఇండియా లోక్టాక్ లేక్ మణిపూర్లో మనం చూడొచ్చు అనమాట. దాని పేరు ఏంట్రా అంటే కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట మణిపూర్లో. ఆగ్రా సిటీ అనేది యమునా నది పైన ఉందన్నమాట. దీని గురించి అడగడం జరిగింది. సో యమునా నది పైన ఉండే సిటీ ఏదైనా అంటే ఆగ్రా. అలాగే మనము చూసుకోవచ్చు మన తాజ్మహల్ కూడా అక్కడే ఉందన్నమాట. హిమా కోహ్లీ ఎవర్రా అంటే ఇండియన్ జడ్జు. షీ ఈజ్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద తెలంగాణ హైకోర్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ఉమెన్ జడ్జ్ అని చెప్పుకోవచ్చు అక్కడ. ఇక్కడ పొటాటో సెంటర్ అనేది ఇక్కడ చూసినట్లయితే పొటాటోని మనము ఏమని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ అంటే సోలానమ్ ట్యూబరోజోమ్ అని చెప్పి పొటాటోని సోలానమ్ ట్యూబరోజోమ్ దీని పేరు అనమాట సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పొటాటో. నెక్స్ట్ మనకి ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి. ఇది మనము ప్రివెంట్ ఆర్ టు ట్రీట్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ పీపుల్ హూ డు నాట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ద వైటమిన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ పీపుల్ హూ ఈట్ ఇక్కడ వైటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. అదేగాక ఇక్కడ అది తక్కువగా తినడం వల్ల వైటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనేది రావడం జరుగుతుంది. మామూలుగా ఇక్కడ మనము సైట్రిక్ ఫ్రూట్స్లో దొరుకుతుంది అనమాట. చంపారన్ సత్యాగ్రహం అనేది ఎక్కడ జరిగిందంటే బీహార్లో జరిగింది 1917లో. దీన్ని మనం గాంధీజీ లీడ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చంబల్ రివర్ పైన ఏ డ్యామ్ ఉంది అంటే గాంధీ సాగర్ డ్యామ్ అనేది చంబల్ నది పైన ఉంది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే జవహర్లాల్ నెహ్రూ. సముద్రగుప్తుడు ఇతన్ని మన ఇండియన్ నెపోలియన్గా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రయాగ్ ప్రశస్తి
ఇక్కడ గ్రేట్ మిలిటరీ కంక్వెస్ట్ నోన్ ఫ్రమ్ ప్రయాగ్ ప్రశస్తి రిటర్న్ బై హిస్ కోచర్ అండ్ పోయట్ హరిసేనా, హూ ఆల్సో డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ ద హీరో ఆఫ్ 100 battles అని కూడా మనం చెప్తారనమాట. నెపోలియన్ ఆఫ్ ఇండియా ఇతనే ఈ గుర్రాన్ని వదిలేసి చేస్తారు కదా, అశ్వమేధ యాగ చేయడం జరిగిందనమాట. దాదాబాయి నరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇతను లిబరల్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ అక్కడ ఉన్నాడనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇతను అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే, వరల్డ్ టీబీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే 24th March ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే టీబీని అండ్ ఎలిమినేట్ చేయడానికి ఈ డిసీజ్ని ఇది మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ క్యాష్యూ నట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏ సాయిల్లో మనము చూడొచ్చు అంటే శాండీ సాయిల్స్లో ఈ క్యాష్యూ నట్ని ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాంటేషన్ చేస్తారనమాట. నెక్స్ట్ 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూసినట్లయితే ఇండియా పొజిషన్ అనేది 94th అనేది మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఫస్ట్ పొజిషన్లో ఏది ఉందనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్లాసికల్ సెల్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై ఎవరు అంటే థియోడర్ అనే అతను ఈ సెల్ థియరీ అనేది ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ సెల్ థియరీ అనేది 1839లో థియోడర్ షోజ్వాన్ ఇతను ఈ 3 parts ఆఫ్ దిస్ థియరీ, ద ఫస్ట్ పార్ట్ స్టేట్స్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్, ద సెకండ్ పార్ట్ స్టేట్స్ దట్ సెల్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ లైఫ్. ఓకే, ఈ విధంగా ఫార్ములేట్ చేయడం జరిగింది. రాజీవ్ కుమార్ టేక్స్ ఓవర్ యాజ్ ద న్యూ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ టేక్ ఓవర్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ రెనిన్ అనేది పాలల్లో మనం చూడొచ్చు అనమాట, కోయాగులేటెడ్ మిల్క్ ఇన్ ద స్టమక్. అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెరీ యంగ్ యానిమల్స్. సో దీన్నే మనము కైమోజిన్ కూడా పిలుస్తారనమాట. ఇది ప్రోటిలైటిక్ ఎంజైమ్గా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు, పాలలో ఉండేది పెప్సిన్, దట్ ఈస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్, AMR అబ్రివేషన్ అడిగాడు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ దిస్ అకర్స్ వెన్ మైక్రోబ్స్, బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగి అండ్ పారాసైట్స్ నో లాంగర్ రెస్పాండ్ టు ద డ్రగ్స్ designed to kill them. The discovery and development of antibiotics was one of the greatest medical achievement in the 20th centuryగా మనం గుర్తుంచుకోవాలి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR అబ్రివేషన్ అడగడం జరిగింది. నరేంద్ర సింగ్ తోమర్జీ ఎవర్రా ఇతను అంటే లాంచ్ ఆఫ్ ఈబుక్ ఆన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బై హానరబుల్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఓవరాల్ ఇతను ఎవర్రా హానరబుల్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి అంటే నరేంద్ర సింగ్ తోమర్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెంపరరీ ఫైల్స్ అనేది చూసినట్లయితే ఎలా ఉంటాయంటే .tmp .temp ఈ విధంగా మనము ఈ ఫైల్ ఎక్స్టెన్షన్స్ అనేది ఉంటాయి. అడిగాడు అనమాట ఎలా ఉంటాయంటే .tmp ఆర్ temp, ఇవి టెంపరరీ ఫైల్ ఎక్స్టెన్షన్స్. సరియూ నది పైన ఉండేది అయోధ్య సిటీ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ మనము ఈ సరియూ నది పైన అయోధ్య సిటీ అనేది ఉంది. బర్డీ అనేది టర్ము దీనికి సంబంధించిన స్పోర్ట్స్ అంటే గోల్ఫ్లో ఈ బర్డీ అనేది ఉంది. అక్కడే క్యాడీ కూడా మనం చూడొచ్చు అనమాట. చంప్రన్ సత్యాగ్రహ అడిగాడు బీహార్లో 1917. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట, మ్యాక్సిమం క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్కి సంబంధించి. సో ఆల్ టుగెదర్ అనేది మనము ఒకసారిగా ఒక పార్ట్లో అన్నీ చెప్తాము. సో డోంట్ వరీ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.